మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ అంటే అందరికీ భయమే, కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడంతో క్యాన్సర్ రిస్క్లు ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఒబేసిటీ కావచ్చు, లేట్గా మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు, లేదంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, సో ఇలాంటి మూలంగా క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ వస్తుంది. బట్ వీటిల్లోని మనం ఏమి చేంజెస్ అయితే చేసుకోవట్లేదు. కానీ ఇవి ఎంతవరకు క్యాన్సర్కి దారితీస్తాయి, ఏ క్యాన్సర్కి దారితీస్తాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, సో క్యాన్సర్ అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్తో ఏ రకంగా రిస్క్ని పెంచుతుంది? అంటే ఒబేసిటీ ఆడవాళ్ళలో ఉన్నట్లయితే యూట్రైన్ క్యాన్సర్కి ఎలా దారితీస్తుంది? ఒబిసిటీ అంటే బాడీలో ఎక్కువగా కొవ్వు ఉండటం, దాన్ని మనం లావ్ అవ్వడం అంటాము. సో మీరు ఆలోచిస్తే మన స్కెలిటన్ ఎప్పుడు అంతే ఉంటుంది. మనం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా మన ఎత్తు, మన లోపల అస్థిపంజరం సైజ్ అంతే ఉంటుంది. సో దానిపైన కండరాలు ఉంటాయి. ఆ కండరాల పైన పేర్కొనేది కొవ్వు. సో ఒకప్పుడు మనం సన్నంగా ఉన్నాము, ఇప్పుడు లావుగా అయ్యాము అంటే ఈ అస్థిపంజరము కండరాలు అలాగే ఉంటాయి తప్ప దానిపైన కొవ్వు క్వాంటిటీ పెరుగుతుంది. అండ్ బాడీలో మనకి పట్టే ఈ కొవ్వులో పొట్ట దగ్గర పట్టే కొవ్వు మోస్ట్ డేంజరస్ అంటాము. బికాజ్ ఈ పొట్ట దగ్గర పట్టే కొవ్వుకి హార్మోన్ తయారు చేసే గుణం ఉంది. అండ్ ఇది ఈస్ట్రోన్ అనే ఒక హార్మోన్ తయారు చేస్తుంది పొట్ట దగ్గర పట్టే కొవ్వు ఈ ఏరియాలో, మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అది పొట్ట దగ్గరే అవ్వచ్చు, కొంచెం నడుం పక్కన అవ్వచ్చు, కొంచెం నడుం వెనకాల కూడా అవ్వచ్చు. ఈ వేస్ట్ ఏరియాలో ఉండే కొవ్వులో నుంచి వచ్చే ఒక హార్మోన్, ఈస్ట్రోన్ అనే హార్మోన్ మన గుండెకి మంచిది కాదు, రొమ్ముకి మంచిది కాదు, అలాగే గైనకాలజీ ఆర్గన్స్, యూట్రస్కి, ఓవరీకి మంచిది కాదు. ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ మూలంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది, అలాగే పక్షవాతం వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో పీసీఓడి ఉండే వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుందంట? ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు పీసీఓడి ఉండే వాళ్ళ అమ్మాయిల్లో, చిన్న అమ్మాయిల్లోనే ఎంతో మందికి గర్భసంచి క్యాన్సర్ చూస్తున్నాము. బికాస్ పీసీఓడి ఉన్నప్పుడు టిపికల్లీ ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అక్కడ బరువు పెరుగుతారు, అక్కడ కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కొవ్వులో నుంచి వచ్చే ఈ హార్మోన్ మూలంగా అండ్ పీసీఓడిలో యూట్రస్ టైం టు టైం క్లీన్ అయిపోదు. 3 నెలలకో, 4 నెలలకో, 2.5 నెలలకో, 45 డేస్కో, ఇలా ఎప్పుడో లేట్గా వాళ్ళ యూట్రస్ క్లీన్ అవుతుంది. ఆ క్లీన్ అవ్వకుండా ఉండిపోయిన మెటీరియల్ కూడా మళ్ళీ క్యాన్సర్ కింద తయారయ్యే ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు నవడేస్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చికెన్ తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. బట్ ఆ చికెన్లోని హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుందనే మాట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? దిస్ ఇస్ వెరీ ట్రూ అండి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు, పిజ్జాలు తినొద్దు, బర్గర్స్ తినొద్దు అంటే వినే వాళ్ళకు కూడా వీళ్ళు అంతేలే, ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు, టేస్టీ ఫుడ్ ఏది తినొద్దు అంటున్నారు. ఇప్పుడు టీనేజర్స్ కానీ, మీరు యంగ్ అడల్ట్స్ కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, వాళ్ళు తినే ఆహారం చూస్తే మెజారిటీ ఇదే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ద వెస్టర్న్ సొసైటీ ఇట్స్. సో వాళ్ళు తిన్నప్పుడు మనం ఎందుకు తినకూడదు, మనం వాళ్ళలాగా ఎందుకు ఉండకూడదు, వాళ్ళలాగా ఉద్యోగాలు చేస్తున్నాము, వాళ్ళలాగా చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు. సో దిస్ ఈజ్ అ కామన్ థాట్ ప్రాసెస్. బట్ మీరు వెస్టర్న్ కల్చర్లో చూస్తే వాళ్ళు తినే ఫుడ్ ఇదే, బట్ దీంతో పాటు దే ఈట్ లాట్ ఆఫ్ సాలడ్స్. సో దే ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్. మనం ఆ బ్యాలెన్స్ చూడట్లేదు, ఎంతసేపు ఈ జంక్ అండ్ ఫాస్ట్ ఫుడ్ చూస్తున్నాము. బట్ ఈ ఫాస్ట్ ఫుడ్లో ఏంటి అంటే అండి, ద ఫుడ్ ఈజ్ ఆల్రెడీ సెమీ కుక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్. అంటే అది మనం డైజెస్ట్ చేసుకోవడం చాలా, డైజెషన్కి మనకి పెద్దగా టైం పట్టదు. ఆ కార్బోహైడ్రేట్ కానీ, ఆ ఫ్యాట్ కానీ, అందులో ఉన్న సాల్ట్స్ అండ్ షుగర్స్ కానీ ఆల్రెడీ అది సెమీ కుక్డ్ అయి వచ్చింది కాబట్టి మన బాడీలో తీసుకోగానే అది జుమ్మని మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అండ్ అసలు మనం దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మన ఇంటెస్టైన్స్ పెద్దగా కృషి చేయాల్సిన అవసరమే ఉండట్లేదు. లో ఫైబర్, హై కార్బోహైడ్రేట్. సో అంత గబుక్కున్న మనం తిన్నది మన బాడీలోకి అది వెళ్ళిపోయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏదన్నా మనం తిన్నప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ మూలంగా ఆ ఫుడ్ మనం అబ్జార్బ్ చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు అది ఆల్రెడీ సగం కుక్ అయ్యి, ఫ్రీజ్ అయ్యి వచ్చి మనం దాన్ని మళ్ళీ గబుక్కున కుక్ చేసి తినేటప్పటికి అది చాలా తొందరగా మన బాడీలో
అబ్జార్బ్ అయిపోతుంది, దాంట్లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అంటే వచ్చిన ఇన్సులిన్ మనకి సరిపోవట్లేదు, మన బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇంకొంచెం ఇన్సులిన్ వస్తుంది, మళ్ళీ మన బాడీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్సులిన్. సో మన బాడీ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు. అండ్ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ని మన కండరాలకి, మన లివర్కి, మన వేరే బాడీ పార్ట్స్కి సరఫరా చేస్తుంది. సో ఈ ఫుడ్ టైప్ని బట్టి నేను ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తే ఎక్కువ నా బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది. సో తిన్నదంతా వంట పట్టేస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. సో బాడీకి ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయడం అలవాటు అయితే ఇక పద్దాక అది ఇన్సులిన్ అలా తయారు చేస్తూ ఉంటుంది. నేను తిన్నదంతా ఇలా వంట పట్టించేసుకుని చక్కగా రౌండ్గా అయిపోతాను. టైప్ ఆఫ్ ఫుడ్ని బట్టి కూడా మనం ఎంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తామో డిపెండ్ అయ్యి ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే మనకి ఇక్కడ రైస్ ఎట్లా అయితే మెయిన్ కోర్స్లోనే మెయిన్ అనుకుంటామో, సో అట్లా వాళ్ళు ఎక్కువగా బన్స్ని యూస్ చేస్తూ ఉంటారు. సో మనం ఆ బన్ తినద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళకైతే అది రెగ్యులర్గా తీసుకుంటారు కదా, బర్గర్స్ అండ్ విత్ దాంతోపాటు ఎనీ డ్రింక్స్ అలాంటివన్నీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి మనం తీసుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మన ఏషియన్ మెటబాలిజం ఇస్ డిఫరెంట్ అని, మనం వాళ్ళకన్నా కొంచెం తేడా మన వే ద బాడీ వర్క్స్. అండ్ డయాబెటీస్ మన ఏషియన్ సబ్ కాంటినెంట్స్లో చాలా ఎక్కువ. అండ్ టూ మనం అన్నము తింటున్నాము, ఇడ్లీలు దోశలు తింటున్నాము విచ్ హెస్ లాట్ ఆఫ్ రైస్, మళ్ళీ బన్స్ తింటున్నాము. వాళ్ళు బన్స్ తింటున్నప్పుడు మీట్ ఎక్కువ తింటున్నారు, దే ఆర్ ఈటింగ్ మోర్ ప్రోటీన్ అండ్ లెస్ కార్బోహైడ్రేట్. సో వాళ్ళు మిగతా 2 పూట్ల ఏం తింటున్నారో కూడా చూసి దెన్ యూ నీడ్ టు బ్యాలెన్స్ కదా. వాళ్ళు చాలా సాలెడ్స్ తింటారు, మన సాలెడ్స్ జోలికే వెళ్ళాం చాలా సార్లు. అలాగే మ్యామ్ 35 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే, అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే వారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉంటుంది? అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయని వాళ్ళలో రిస్క్ ఎంతవరకు ఉంటుంది? లుక్ అండి, మన క్యాన్సర్ రిస్క్ మన ఏజ్తో సమానంగా ఉంటుంది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ముసల్తనంలో వచ్చే రోగం, బికాస్ మన బాడీలో ఉన్న ప్రతి బాడీ పార్ట్కి మనకి ఎంత ఏజో దానికి అంతే ఏజ్. ఇప్పుడు నా అండాశయాలకి నా ఏజ్ అంతే ఉంటుంది. యా, సో ఎందుకు లేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ కాబట్టి. అండ్ మెయిన్ థింగ్, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు వాళ్ళ బాడీలో తయారయ్యే హార్మోన్స్కి, ఈ ఎగ్ రిలీజ్ యాక్టివిటీకి, ఈ పీరియడ్స్కి, వీటన్నిటికీ ఒక మంచి బ్రేక్ దొరుకుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మన బాడీని క్యాన్సర్స్ నుంచి కాపాడుతుంది. సో ఒక ఆవిడికి 20 to 30 ఏజ్లో 3 పిల్లలు పుట్టారనుకోండి, అండ్ ఒక్కొక్క బేబీకి సే ఎగ్జాంపుల్ 1 year బ్రెస్ట్ ఫీడ్ చేశారనుకోండి. సో ఈ 20 to 30 మధ్యలో 6 ఏళ్ళు ఆవిడికి పీరియడ్స్ లేవు, ఎగ్ రిలీజ్ లేదు, అండ్ ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ దండిగా ఉండి తనని కాపాడింది. సో తనకి బోల్డంత క్యాన్సర్ ప్రొటెక్షన్ ఆటోమేటికలీ ప్రెగ్నెన్సీ ద్వారా, బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వచ్చేసింది. అదే 35కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఈ అమ్మాయికి 35 వరకు పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు బ్రేకే లేదు పీరియడ్స్ నుంచి. ప్రెగ్నెన్సీ నుంచి వచ్చే ఈ సేఫ్ హార్మోన్ రాలేదు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు వచ్చే సేఫ్ హార్మోన్ రాలేదు. సో తనను తను ఏ రకంగానూ క్యాన్సర్ నుంచి కాపాడుకోలేకపోయింది. సో ఎంత అర్లీ అయితే అంత అర్లీ స్టేజ్లోనే మ్యాక్సిమం 30 years బిలో అయితే ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు. అంటే ఎగ్ అది సెకండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అయితే ఓకేనా? 35 years అండి, ఏది కూడా ఏ టైంకి జరగాలో ఆ టైంకి జరిగితేనే ఓకే. 35-year-old అమ్మాయి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే తను ఏ ఎగ్తో అయితే ప్లాన్ చేసిందో ఆ ఎగ్ వయస్సు కూడా 35. 25-year-old ఎగ్కి 35-year-old ఎగ్కి క్వాలిటీలో చాలా తేడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో లైఫ్ స్టైల్ వల్ల, మన చేంజెస్లో వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది, సో అలాగే ఒబేసిటీ ఉండడం వల్ల ఎంత రిస్క్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కాబట్టి, సో ప్రివెన్షన్ కేర్ అనేది తీసుకోవడమే చాలా బెటర్ అనమాట. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకున్నట్లయితే ఈ క్యాన్సర్స్ అన్నిటి నుంచి బయటపడే అవకాశం మనకి ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ.